హలో ఎవ్రీవన్. తెలంగాణ స్టేట్‌లో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచి 633 ఫార్మసిస్ట్ పోస్ట్‌కి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎగ్జామ్ నవంబర్ 30థ్ అని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు సెప్టెంబర్ 29థ్ అంటే రఫ్‌గా తీసుకుంటే 2 మంత్స్ టైం ఉంది. ఈ 2 మంత్స్‌లో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఆదిత్య బ్యాచ్ నేను ఆఫర్ చేసే క్లాసెస్‌ని ఎలా ఫాలో అయితే ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ ఆదిత్య బ్యాచ్ ఈ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కోసం క్లాసెస్‌ని ఏప్రిల్‌లోనే స్టార్ట్ చేశాను. ఎందుకంటే 2 మంత్స్ టైంలో నేను క్లాసెస్ చెప్పి మీరు చదవడానికి టైం సరిపోదని ముందుగానే స్టార్ట్ చేశాను. ఇప్పటికి 90% సిలబస్ కంప్లీట్ చేశాను. అంటే అనాటమీ ఫిజియాలజీ, ఫార్మకాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, జూరిస్ప్రుడెన్స్, ఫార్మసీ లా, ఫార్మకాగ్నసీ, ఫార్మాస్యూటిక్స్ ఇలా 8 యూనిట్స్ కంప్లీట్ చేశాను. ఇంకా మిగిలిన కొద్ది టాపిక్స్‌ని నెక్స్ట్ వీక్‌లో లైవ్ క్లాసెస్‌లో తీసుకుంటాను. ఇప్పటివరకు తీసుకున్న ప్రతి క్లాసు వీడియో రికార్డ్ అయి ఉంటుంది. వీడియో రికార్డు లైవ్ క్లాసెస్ అని లేదా వీడియో రికార్డ్స్ ఫోల్డర్‌లోనే కంప్లీట్‌గా వీడియోస్ ఉంటాయి. వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ మెటీరియల్స్‌లో పీడిఎఫ్‌గా ఉంటది. వీటిని యూజ్ చేసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తా వినండి. సీ ప్రతి ఒక్క టాపిక్ అవ్వగానే టాపిక్ వైస్‌గా టెస్టులు చేశాను, ఆన్‌లైన్ టెస్టులు. సో, ఇప్పుడు మీరు ఈ ఈ మొత్తం నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా లెక్చర్స్ వైస్‌గా ఒక పీడిఎఫ్ పెట్టాను. అంటే టోటల్‌గా కవర్ చేసిన పీడిఎఫ్ సిలబస్ అది. అందులో 1, 2, 3, 4 నంబర్స్ ఇచ్చినవి 1, 2, 3, 4 లెక్చర్స్‌గా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ 2 లెక్చర్స్ ఆర్ రిలేటెడ్ టు ఫార్మకోకైనెటిక్స్ అండ్ డైనమిక్స్. ఏం చేశానంటే, ఆ ఫస్ట్ 2 క్లాసెస్ అవ్వంగానే ఒక టెస్ట్ ఉంటది. టెస్ట్ ఫోల్డర్‌లోకెళ్తే ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్ అని టెస్ట్ ఉంటది. సో, మీరేం చేయాలంటే ఫార్మకోకైనెటిక్స్, డైనమిక్స్ లెక్చర్ విని, నోట్స్ ప్రిపేర్ చేసుకొని, అర్థం చేసుకొని వెంటనే టెస్ట్ అటెంప్ట్ చేయాలి. టెస్ట్ అటెంప్ట్ చేస్తే మీరు ఎంత నేర్చుకున్నారో తెలుస్తది. టెస్ట్ కూడా మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చాను. అంటే ఒకసారి మీరు అటెంప్ట్ చేశారు. కొన్ని క్వెషన్స్ తప్పయ్యని తెలిసే మళ్ళీ అటెంప్ట్ చేయండి. మళ్ళీ అటెంప్ట్ చేస్తే తప్పైనవి మీకు గుర్తుంటాయి బాగా. కరెక్ట్ చేయగలుగుతారు. ఫస్ట్ అది. నెక్స్ట్ ఏంటంటే అటానమిక్ నర్వస్ సిస్టమ్ స్టార్ట్ చేశాను. అటానమిక్ నర్వస్ సిస్టమ్‌లో ఉండే అన్ని టాపిక్స్ కవర్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ విన్న తర్వాత సెపరేట్‌గా అటానమిక్ నర్వస్ సిస్టమ్‌కి ఒక టెస్ట్ ఉంది. మళ్ళీ సేమ్ ఆ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. మీరు ఎంత చదివినా టెస్ట్ అటెంప్ట్ చేస్తేనే ఎంత నేర్చుకున్నారో తెలుస్తది. ఆన్‌లైన్ టెస్టు మీరు యాప్‌లోనే టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మీ రిజల్ట్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఏవి తప్పు చేశారు? తెలుసుకోండి. వాటిని చదవండి. మళ్ళీ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ కూడా ఛాన్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటంటే బయోకెమిస్ట్రీలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ చెప్పాను. చదవండి. మళ్ళీ దానికి సంబంధించి సెపరేట్ టెస్ట్ ఉంది. అగైన్ లిపిడ్స్ అండ్ ఫ్యాట్స్ సెపరేట్ టెస్ట్ ఉంది. ఇప్పటివరకు చదివిన ఫార్మకోకైనెటిక్స్, డైనమిక్స్, అటానమిక్ నర్వస్ సిస్టమ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ వీటన్నిటికి కలిపి ఒక గ్రాండ్ టెస్ట్ ఉంది. అంటే ఫేజెస్ వైస్‌గా మీ ప్రోగ్రెస్ చెక్ చేసుకోవడానికి. ఇది అయిన తర్వాత కార్డియోవాస్కులర్ సిస్టమ్, కీమోథెరపీ అని చెప్పాను. ఈ 2 చదివాక ఈ ఈ ఈ కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద ఒక టెస్ట్ ఉంది. కీమోథెరపీ మీద ఒక టెస్ట్ ఉంది. మళ్ళీ అన్ని టాపిక్స్‌కి కలిపి గ్రాండ్ టెస్ట్ ఉంటది. నౌ నేను అటానమిక్ నర్వస్ సిస్టమ్ అని గాని, కార్డియోవాస్కులర్ సిస్టమ్ అని గాని చెప్పినప్పుడు దాంట్లో వచ్చేవేంటంటే అనాటమీ ఫిజియాలజీ, పాథోఫిజియాలజీ, ఫార్మకాలజీ 3 కవర్ అవుతాయి. సెపరేట్ హెడ్డింగ్స్ పెట్టి చెప్పను. అన్నీ కలిపి నేర్చుకుంటే మీరు ఈజీగా గుర్తుంచుకుంటారు. సో, మళ్ళీ నెక్స్ట్ ఫేజ్‌లో ఏంటంటే ఫార్మకాగ్నసీ. ఫార్మకాగ్నసీలో సెకండరీ మెటబోలైట్స్ మీద ఒక టెస్ట్, ఫార్మకాగ్నసీ డ్రగ్స్ మీద ఒక టెస్ట్ ఉంది. తర్వాత జూరిస్ప్రుడెన్స్‌లో మళ్ళీ మేజర్‌గా డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ వీటి మీద నేను టెస్టులు పెట్టాను. మిగతా ఉన్న చిన్న చిన్న టాపిక్స్ నెక్స్ట్ వీక్ కవర్ చేస్తాను. సో, వాటిని మళ్ళీ టెస్టులు చేయండి. వాటి తర్వాత మళ్ళీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ మీద కూడా ఇండివిడ్యువల్ టెస్ట్ ఉన్నాయి. సో, ఏంటంటే మీకున్న ఆ ప్రతి టాపిక్ టెస్ట్ మీద ఆ లెక్చర్స్ చదివి మీరు టెస్ట్ రాస్తే మీ కమాండ్ ఎంతో తెలుస్తది. మళ్ళీ గ్రాండ్ టెస్ట్‌లున్నాయి. గ్రాండ్ టెస్ట్‌లు యూనిట్ అంటే టాపిక్ వైస్‌గా ఒక్కొక్క మంత్‌కి సరిపడనివి 1, 2, 3, 4 అనే టెస్ట్‌లున్నాయి. ఓవరాల్ సబ్జెక్ట్ కలిపి ఒక 5 గ్రాండ్ టెస్ట్స్ ఉన్నాయి. సో, మీరు ఒకసారి ఎన్రోల్ అయితే ఏం చేయాలి అంటే కంప్లీట్‌గా ఇచ్చిన పీడిఎఫ్ పక్కన పెట్టుకోవాలి. అంటే కంప్లీట్ టోటల్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి. 1 నుంచి 79 లెక్చర్స్ ఉన్నాయి. ఫస్ట్ లెక్చర్ ఏంటి డీటెయిల్స్ ఉంటాయి. చూడండి. ఫార్మకోకైనెటిక్స్, సెకండ్ లెక్చర్ ఫార్మకోడైనమిక్స్ చదవాలి. టెస్ట్ చేయాలి ఫార్మకోకైనెటిక్స్, డైనమిక్స్. నెక్స్ట్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ చాలా పీడిఎఫ్స్ ఉన్నాయి. చదవండి, వినండి, టెస్ట్ చేయండి. సో, ఇలా మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఇప్పుడు చెప్పే సిలబస్ అంతా త్వరగా కంప్లీట్ చేయగలుగుతారు. ఈ కమింగ్ వీక్‌లో కూడా లైవ్ క్లాసెస్ తీసుకుని అవి కూడా రికార్డింగ్స్ ఉంటాయి, టెస్ట్‌లుంటాయి. సో, ఎలా ప్లాన్ చేసుకోవాలంటే 2 మంత్స్ టైంలో 45 డేస్ కల్లా మీరు మొత్తం లెక్చర్స్ అన్నీ విని టెస్ట్‌లు ఆన్సర్ చేసి ఉండాలి. 45 డేసే. అండ్ నెక్స్ట్ 15 డేస్ గ్రాండ్ టెస్ట్‌లు చేయాలి కంటిన్యూస్‌గా. మీరు మొత్తం ప్రిపేర్ అవ్వకుండా గ్రాండ్ టెస్ట్ చేయొద్దు ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, సబ్జెక్ట్ కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ కమాండ్ తెచ్చుకోవాలి. వాటి నుంచి ఎక్కువ క్వెషన్స్ వస్తాయి కాబట్టి మీరు ఆన్సర్ చేసే ప్రాబబిలిటీ పెరుగుద్ది. అలా కాకుండా తక్కువ క్వెషన్స్ వచ్చే టాపిక్స్ కొన్ని ఉన్నాయి. హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ ఫార్మసీ,
హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ. అవి నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. వాటిలో కొన్నే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అన్నీ చదువుతాను, సిలబస్ మొత్తం కవర్ చేస్తానంటే ఈక్వల్ వెయిటేజ్ ఉండదు ప్రతి యూనిట్ నుంచి. ఫార్మకాలజీ 2 యూనిట్లు ఎక్కువ క్వెషన్స్ కాబట్టి ఎక్కువ టాపిక్స్ చెప్పాను ఫార్మకాలజీ. ఈ హెల్త్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ ఫార్మసీ ఒకే యూనిట్ తక్కువ క్వెషన్స్ వస్తాయి కాబట్టి ఇంపార్టెంట్‌వి డిస్కస్ చేస్తాను. ఒక స్ట్రాటజీ ఉండాలి అట్లా. సో ఐ హోప్ దిస్ స్ట్రాటజీ విల్ బి యూజ్‌ఫుల్. జస్ట్ గో త్రూ ద యాప్ అండ్ కోర్స్ డీటెయిల్స్. ఆల్ ది బెస్ట్.